బ్రేకింగ్ న్యూస్ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు సిట్ విచారణ ముగిసింది. 6 గంటల పాటు సిట్ అధికారులు ప్రణీత్ రావును ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్, హార్డ్ డిస్క్ ధ్వంసంపైనే మరోసారి ప్రణీత్ రావు స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్టు తెలుస్తోంది. గతంలో ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్మెంట్, ఇటీవల ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ని సిట్ పోల్చి చూస్తోంది. ప్రభాకర్ రావు చెప్పిన విషయాలపై ప్రణీత్ రావును మళ్లీ ప్రశ్నిస్తున్నారు. ప్రభాకర్ రావు ఎస్ఓటీ టీంలో ప్రణీత్ పాత్రపై ఆరా తీస్తున్నారు. ప్రభాకర్ రావు చెబితేనే ఫోన్ ట్యాపింగ్, హార్డ్ డిస్క్ ధ్వంసం చేశామని ప్రణీత్ రావు విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ పై రేపు ప్రభాకర్ రావును విచారించనుంది సిట్. ముఖ్యంగా జడ్జీల కాల్ లిస్ట్ తీయటం వెనుక ఎవరి డైరెక్షన్ ఉందనే దాని మీదే సిట్ ఫోకస్ చేసింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ జాయిన్ అవుతున్నారు. సురేష్, ప్రణీత్ కి సంబంధించి ఇవాళ సిట్ విచారణ ఏ విధంగా సాగింది? ఏ అంశాలు కీలకంగా మారనున్నాయి? ఫోన్ ట్యాపింగ్ కేసులో డీఎస్పీ ప్రణీత్ కుమార్ పాత్ర చాలా కీలకంగా ఉంది. ఆయన ఇప్పటికే అరెస్ట్ అయ్యి దాదాపు 10 నెలలకు పైగా చెంచల్గూడ జైల్లో ఉండి బెయిల్పై విడుదల కావడం జరిగింది. అయితే ప్రభాకర్ రావు విచారణ సందర్భంగా ప్రణీత్ రావుని కూడా జూబ్లీ పోలీస్ స్టేషన్కి పిలిచి సిట్ విచారిస్తుంది. ఇప్పటికే 2 సార్లు విచారించడం జరిగింది. ఈరోజు 3వ రోజు కూడా ప్రణీత్ రావుని విచారించారు. దాదాపు ఆయన 6 గంటల పాటు ఈరోజు విచారణ జరిగింది. కొద్దిసేపటి క్రితమే విచారణ ముగిసి ఆయన ఇంటికి వెళ్లే ప్రయత్నం చేశాడు. అయితే ప్రణీత్ రావుని బిగ్ టీవీ మాట్లాడించే ప్రయత్నం చేయడం జరిగింది. అసలు ఏం జరిగింది విచారణలో, ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశాలపై అడిగే ప్రయత్నం చేసినప్పుడు తాను ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, లోపల జరిగిన విషయాలు బయటికి చెప్పలేము అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఆయన బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడడం జరిగింది. అయితే ప్రణీత్ రావు మొన్న 2 సార్లు వచ్చినప్పుడు కూడా ఇక్కడ నుండి కాకుండా వెనకాల నుండి వచ్చి విచారణ ముగిసిన తర్వాత పోలీస్ స్టేషన్ వెనుక గేట్ నుండే బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఈ రోజు కూడా విచారణ ముగిసిన తర్వాత గేటు వెనుక నుంచే బయటికి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఫార్చునర్ కారు కాకుండా ఆయన రోడ్డుపైకి వచ్చి బిగ్ టీవీ అక్కడ చూడడంతో ఆయన రోడ్డు నుంచి నడుచుకుంటూ వచ్చి వెనకాల నుంచి రోడ్డుపైకి వచ్చి ఒక ఆటో ఎక్కి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత ఆయన ఫార్చునర్ కారు కూడా వెనుక నుంచి వెళ్ళడం జరిగింది. అయితే ప్రణీత్ రావుని చాలా కీలకమైన సమాచారం కోసమే పోలీసులు పిలిపించినట్టు తెలుస్తుంది. ఈ ఆపరేషన్ టీంలో, ఎందుకంటే ఎస్ఐబిలో ఎస్ఓటీని ఏర్పాటు చేసి దానికి ప్రణీత్ రావుని ఇన్ఛార్జిగా నియమించి ఆయననే మొత్తం రాష్ట్రంలో ఆపరేటింగ్ చేసి ఎక్కడెక్కడ డెన్లు ఏర్పాటు చేయాలి, ఎవరెవరి ఫోన్ల కదలికలపై సమాచారం తెలుసుకోవాలి, వీటన్నిటికి సంబంధించి కీలక పాత్ర ప్రణీత్ రావు పోషించాడని చెప్పేసి కూడా సిట్ గతంలోనే గుర్తించడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ అంతా కూడా నాకు తెలియదు అని చెప్పేసి ప్రభాకర్ రావు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ప్రభాకర్ రావుకి సంబంధించిన మరికొన్ని విషయాలు కూడా ప్రణీత్ రావుని అడిగి తెలుసుకొని ప్రభాకర్ రావుని విచారించనున్నారు. ఇప్పటికే ప్రభాకర్ రావుని కూడా 2 సార్లు విచారించారు. దాదాపు ఒకరోజు 8 గంటలు, మరొక రోజు 9 గంటల పాటు ఆయనని విచారించారు. అంటే 17 గంటలు ప్రభాకర్ రావుని కేసులో విచారించడం జరిగింది. రేపు ఉదయం 10 గంటలకు మళ్ళీ విచారణకు రావాలని చెప్పేసి కూడా నోటీసులు జారీ చేశారు. ఈ రోజు అంతా కూడా ప్రణీత్ రావుని ప్రశ్నించడం జరిగింది. దాదాపు 6 గంటల పాటు ఆయన కొన్ని డైరీలు, ఒక బ్యాగ్ కూడా తీసుకొని రావడం జరిగింది. ఆ బ్యాగ్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ఏంటి అనేది అయితే చెప్పలేదు. కాబట్టి ప్రణీత్ రావుని సుదీర్ఘంగా ఏసీపీ వెంకటగిరి ప్రశ్నించడం జరిగింది. ప్రభాకర్ రావుని రేపు ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి, ఎలాంటి విచారణ చేయాలనే దానిపైన కూడా ప్రణీత్ రావుని ప్రశ్నించినట్టు తెలుస్తుంది. ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారంతో రేపు ప్రభాకర్ రావుని మరొకసారి విచారించబోతున్నారు. సిట్టు కూడా దర్యాప్తులో వేగం పెంచింది. ప్రభాకర్ రావు అమెరికా నుండి విచారణకు హైదరాబాద్కి వచ్చాడు కాబట్టి కీలకమైనటువంటి సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.